నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు వెల్లడి. తెలుగు కనపడాలి, తెలుగు వినపడాలని పిలుపునిచ్చిన శాసన మండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి. జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపు. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పేర్కొన్నారు. దొనకొండ మండలంలోని వర్దిపాడులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో సిద్ధా రాఘవరావు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలని, అన్ని గ్రామాలలో అధికారులు వెళ్లి వారికి పథకాల గురించి వివరించి అర్హులైన వారికి ఇచ్చే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన వెంటనే పరిపాలన కష్టమై ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరికీ పథకాలందిస్తూ అద్భుతమైన రాజధానిని, నీరు పంటలకు అందే విధంగా నదుల అనుసంధానం చేసి ఎక్కువ భూములు సాగులోకి తేవాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. దొనకొండ, కురిచేడు, దరిసి మండలాలలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామని సిద్ధా ప్రకటించారు. దరిసిని రెవెన్యూ డివిజన్ చేసేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారన్నారు. జెడ్పీటీసీ సభ్యులు మన్నె రవీంద్ర, ఎంపీపీ నాగులపాటి గాలెమ్మ, ఆర్డీఓ మల్లికార్జునరావు, నియోజకవర్గ ప్రత్యేకాధికారి రవి, మండల ప్రత్యేకాధికారి జానకిరాం, తహసీల్దార్ కె వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ అనుమల రాజేందర్ తదితరులు ఈ గ్రామ సభల్లో పాల్గొన్నారు. సుమారు 60,000 ఎకరాలు పశ్చిమలో కూడా సాగులోకి రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు నదుల అనుసంధానం చేసి ఈ రివర్ లింకేజ్ ద్వారా అన్ని ఏరియాస్ కూడా కవర్ చేయాలని ఒక ఆలోచిస్తున్నారు. ఇటువంటి విధానం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రులు కూడా నదుల అనుసంధానం చేయాలని చెప్పారే తప్ప ఎక్కడ కూడా చేసిన దాఖలాలు లేవు. అటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకెళ్తారని అపర భగీరథుడు మన ముఖ్యమంత్రి గారు. అది మీ అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట వేశాం. అన్ని విధాలుగా కూడా సబ్సిడీలో వారికి సీడ్స్ కానీ, మెన్యూస్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ అన్ని రకాలుగా ఆదుకుంటున్నాం. అప్ టు చెన్నై వరకు ఆ రోడ్డు వస్తే ఈ 20 కిలోమీటర్లు దాని పొడుగును కూడా ఈ సముద్ర తీర ప్రాంతంలో రోడ్స్ వస్తాయి. ఇది ఒకప్పుడు అమెరికాలో చూసాం మనం. అటువంటి రోడ్డు ఈ రోజు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు అంటే అది ముఖ్యమంత్రి గారు ఆలోచన. ముఖ్యమంత్రి గారు ఆ విధంగా రోడ్డు తీసుకొస్తే షార్ట్ కట్ తో పాటు ఆ ఏరియాలో ఇండస్ట్రీస్ వర్క్ కానీ, ఎడ్యుకేషన్ వర్క్ కానీ, టూరిజం వర్క్ కానీ, కొన్ని సిటీలు, కొన్ని టౌన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా డిజైన్ చేసి ముఖ్యమంత్రి గారు ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అందువల్ల మీరు రాష్ట్రంలో జరిగే అభివృద్ధి ప్రతి పనికి మీ అందరూ కూడా ప్రజా సహకారం అవసరం. ఒక వాటర్ ప్లాంట్ కావాలని మా శివయ్య గారు అడగటం జరిగింది. తప్పకుండా మీకు ఆ 5 లక్షల రూపాయలతో వాటర్ ప్లాంట్ నా సొంత నిధులతో మీకు ఇస్తానని కూడా నేను తెలియపరుస్తున్నాను. అదే కాదు, రేపు రాబోయే ఈ కార్యక్రమం పెట్టుకొని ఈ సంవత్సరం 2017 సంవత్సరం వచ్చింది. చదువులో ఉండేటటువంటి బిడ్డలు మంచి చదువులకి ఎదగాలి అనేటటువంటి ఆలోచనతో తల్లిదండ్రులు ఆలోచన చేస్తూ ఉంటారు. ఎవరైతే ఎస్ఎస్సి పాస్ కావాలో వాళ్ళు ఈ సంవత్సరంలో పరీక్షలు బాగా పాస్ అయ్యి మంచి స్థానానికి ఎదగాలనేటటువంటి తల్లిదండ్రుల కోరిక. అలాగే ఎవరైతే పిల్లలకి, ఆడపిల్లలకి పెళ్లిళ్ళు కాలేదో ఆ కుటుంబంలో ఉండేటటువంటి తల్లిదండ్రులు వాళ్ళ కూతురు పెళ్లి కావాలి అనేటటువంటి ఆలోచన. ఎవరైతే ఇల్లు కట్టుకోకుండా ఉన్నారో, గుడిసెలో ఉన్నారో వాళ్ళు ఈ సంవత్సరంలో మనం ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి ఆలోచన. అలా రకరకాలైనటువంటి ఆలోచనలన్నీ కూడా ఈ సంవత్సరంలో జనవరి మాసంలో మనము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదే పద్ధతిలో మరి ఈ యొక్క కార్యక్రమం, జన్మభూమి కార్యక్రమం మొదటి నెలలో పెట్టుకొని ఈ గ్రామానికి సంబంధించినటువంటి సమస్యల్ని సాధించే విషయంలో ఒక ప్రతిజ్ఞ తీసుకొని మన కుటుంబంలో ఉండేటటువంటి పరిస్థితులన్నిటినీ
జాగ్రత్త పెట్టుకోవాలి. ఆ రకంగా మన కుటుంబాన్ని అభివృద్ధి తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో కుటుంబ వికాసం. నలుగురు లబ్ధిదారులకి 1,50,000 రూపాయల యూనిట్ కాస్ట్ తోటి 4 ఇళ్లు మంజూరైనవి. అదేవిధంగా 2 PMAYG 2 లక్షల రూపాయలతోటి 2 లబ్ధిదారులకి మంజూరైనవి. వీటి 6లో కూడా 3 ఆల్రెడీ బేస్మెంట్ లెవెల్లో వేస్తున్నారు. 31/12/2016 నాటికి ఏదైతే మనం బేస్మెంట్ లెవెల్ వేస్తున్నటువంటి అన్నిటికి కూడా డబ్బు కూడా నిన్న జమ చేయడం జరిగింది. ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇప్పుడు తర్వాత మక్కిన అరుణ ICDS గుంటూరు మంగమ్మ ICDS రెడీగా ఉండాలి. ఆ శ్రీమంతవరం వెంకట సుబ్బమ్మ, పొన్నపోయిన వెంకట సుబ్బమ్మ, పొన్నపోయిన వెంకట సుబ్బమ్మ. నెక్స్ట్ 9-10 స్కాలర్షిప్ సంబంధించి కూతురా క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం మంత్రివర్యులకి స్థానికులు సన్మానం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎం త్రివిక్రమవర్మని శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పరామర్శించారు. 3 రోజుల క్రితం ఎస్పీ త్రివిక్రమవర్మ తల్లి డాక్టర్ రాజేశ్వరమ్మ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాగుంట ఎస్పీని కలిసి పరామర్శించారు. రిమ్స్ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ కె సీతారామయ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బైపాస్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి డాక్టర్ సీతారామయ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గోళ్ల వెంకటేశ్వర్లు, విజయభాస్కర్ రెడ్డి, వెంగారెడ్డి, లక్ష్మీనారాయణ, టి అనంతమ్మ, చిరంజీవి, నవీన్, మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ సీతారామయ్య గారు రిమ్స్ చైర్మన్ గారు అయినటువంటి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఒక అభిమానులు ఈరోజు భారీ ఎత్తున కేక్ కటింగ్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో మరెన్నో పదవులు ఆశించాలని కోరుకుంటూ భగవంతుడిని ప్రార్థిస్తూ సీతారామయ్య డాక్టర్ గారు రిమ్స్ చైర్మన్ గారు అయిన సీతారామయ్య డాక్టర్ గారు వెంకటరమణ హాస్పిటల్ ద్వారా ఎంతోమందికి పేదలకి సేవ చేస్తూ ఉచితంగా డబ్బులు లేని వాళ్ళకి ఉచితంగా సేవ చేస్తూ పేదల అభిమానులను చొరుకుంటున్న సీతయ్య డాక్టర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మన బైపాస్లో భారీ ఎత్తున చేశారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి నా అదృష్టం అనుకుంటున్నాను. అనుకోకుండా యువత ఈరోజు మన డాక్టర్ గారికి ఇది కేక్ కట్ చేయటం అనుకోకుండా నేను ఇక్కడికి వచ్చేళ్ళకి అందరినీ చూసాను. పెద్ద ఆయన రమణరావు గారు డాక్టర్ గారు హాస్పిటల్ పెట్టినప్పుడే మేము అక్కడ అందరం కూడా మా డాక్టర్ గారు అనే ఆలోచనతో మేమందరం స్థలాలు కొనుక్కొని హౌస్ కట్టుకోవడం కూడా ఆయన పుణ్యమేను. ఈ రోజుకి కూడా మరి ఆ పిల్లలు ఇద్దరు కూడా సీతారామ డాక్టర్ గారు కానీ మన చంద్రశేఖర్ గారు కానీ వాళ్ళ నాన్నలాగానే ఇల్లు లాగా ఉంటుంది కానీ మాకు హాస్పిటల్ లాగా ఉండదు. మేము లోనికి వెళ్ళాలంటే మా ఇంట్లో అనుకుంటాం, మేము హాస్పిటల్ అనేది భావాలే రావు మాకు. అంత చక్కగా వాళ్ళ నాన్నతో పాటు ఆ బిడ్డలు ఆ కుటుంబం ఆ హాస్పిటల్ చక్కగా పరిపాలన చేస్తున్నందుకు ఈరోజు న్యూస్ చైర్మన్గా అనేక రకాలుగా కూడా అభివృద్ధి. గత ఏడాది మతి స్థిమితం కోల్పోయి ఒంగోలు వీధుల్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ తిరుగాడిన ఓ మహిళ మీకు గుర్తుండే ఉంటుంది. అదృష్టవశాత్తు ఆ మహిళ నేడు పూర్వస్థితికి వచ్చి తిరిగి తన స్వగృహానికి చేరుకుంది. ఎక్కడో విశాఖపట్నం దగ్గర ఓ చిన్న గ్రామానికి చెందిన నమ్మి రాములమ్మ ఒంగోలు నగరంలో 4 రోజుల పాటు మతి స్థిమితం కోల్పోయి నడి రోడ్డుపై నిద్రించింది. చుట్టుపక్కల వాళ్ళు పెట్టింది తిని వానకు తడిస్తూ చలిలో వణుకుతూ గడిపిన రాములమ్మ
ఆశ్చర్యకరంగా మునుపటి స్థితికి వచ్చింది. ఈమె కొంచెం మానసిక స్థితి సరిగా లేక బట్టలు చింపుకొని రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద అటు ఇటు తిరుగుతూ బట్టలు చింపుకొని తిరుగుతూ ఉంటే చైల్డ్ లైన్ వాడు మరియు మన ఒంగోలు రైల్వే స్టేషన్ జిఆర్పిఎస్ఐ గారు కలిసి అంతా జిఆర్పి వాళ్ళు కలిసి మన సిరి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. సిరి హాస్పిటల్ వారు మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ ట్రీట్మెంట్ ద్వారా ఈమె ఇప్పుడు పూర్తిగా కోలుకొని మానసికంగా పూర్తి సామర్థ్యంతో కలిగి ఉంది. మంచి తెలివితేటలు కూడా బాగుంది. ఇప్పుడు ఈమెని వాళ్ళ యొక్క బంధువులకి అప్పచెప్తున్నాం. దానివల్ల ఇప్పుడు ఈమె ఆరోగ్య పరిస్థితి బాగుంది, బాగా మాట్లాడుతూ ఉంది, అన్నీ కూడా పూర్తి స్పృహ కలిగి ఉంది. ఇలాగే ఈ చైల్డ్ హెల్ప్ లైన్ వారు తర్వాత జిఆర్పి వారు కలిసి ఇట్లాంటి కార్యక్రమంగా మనం చేస్తాము. అలాగే రైల్వే స్టేషన్లో ఎక్కడైనా కానీ ఈ చిన్నపిల్లలు కానీ స్త్రీలు కానీ మహిళలు కానీ అంటే వదిలేయబడిన అలాంటి వారిని కూడా వారి యొక్క మా హెల్ప్ లైన్ వారి సహాయంతో పూర్తిగా మేము అందరిని కూడా అలాంటి పిల్లల్ని తీసుకొని హోమ్స్కి అప్పచెప్పడం జరుగుతుంది. సత్య న్యూస్ కథనం ద్వారా ఆమెను ఉమెన్ ప్రొటెక్షన్ సిబ్బంది రిమ్స్లో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు సిరి మానసిక వైద్యశాలకు తరలించి దాదాపు నెలన్నర కాలం పాటు వైద్యం అందించిన దరిమిలా ఆమె తనది విశాఖపట్నం భీమిలి మండలంలోని నంబాడిపేట కాలనీ అని, భర్త త్రాగుడికి బానిసై బలంగా కొట్టి చెవిదిద్దులు లాక్కుని వెళ్లాడని, భయంతో బయటకొచ్చిన తనకు బయటకు రావడం మాత్రమే గుర్తుందని, మిగతాది తెలియదని వివరించింది. చైల్డ్ లైన్ ప్రతినిధి సాగర్ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె అమ్మ, తమ్ముడు వచ్చి ఆమెను తమ స్వస్థలానికి తీసుకెళ్లడంతో రాములమ్మ కథ సుఖాంతమైంది. రైల్వే సిఐ టి శ్రీనివాసరావు సిబ్బంది ఆమెను స్వస్థలానికి పంపించి వేశారు. ఒక మహిళ మతి స్థిమితం లేకుండా ఒంగోలు వీధుల్లో తిరగడం మనందరం చూసాం. దాదాపు వేల మంది చూసిన సంగతి మనందరికీ తెలుసు. దాదాపు ఒక పాత కూరగాయల మార్కెట్ సెంటర్లో కానీ నగరంలో వివిధ చోట్ల మతి స్థిమితం లేకుండా తనొక్కతే ఏదేదో మాట్లాడుకుంటూ ఉండే మహిళని మనం ఒంగోలు నగర ప్రజలు చూసే ఉంటారు. సో ఆమెను చైల్డ్ లైన్ సంబంధించి సాగర్ ఇతర మిత్రులు వీళ్ళందరూ ఆ అమ్మాయిని హాస్పిటల్ చేర్పించారు. దాదాపు నెల రోజులు ఆమెకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆమె అసలు ఎవరు ఎక్కడ ఏంటి అనేది ఆమెకి గత తాలూకు అన్నీ గుర్తొచ్చి ఈరోజు ట్రీట్మెంట్ తర్వాత మామూలు స్థితికి చేరుకుంది. సిరి హాస్పిటల్ సిబ్బంది ఈమెని కంటికి రెప్పలా కాపాడి ఆమె పూర్వస్థితికి రావడానికి వాళ్ళు ఎంతో కృషి చేశారు. తీసుకురావడానికి లీగల్ సెల్ సిబ్బంది వెంకటాద్రి గారు కూడా హెల్ప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆమెనే అడిగి కనుక్కుందాం. ఇప్పుడు ఏంటి ఎట్లా జరిగింది అమ్మా? మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయవాడ నుంచి వచ్చానండి. ఏ జిల్లా మీది? భవానీపురం బ్యాంక్ సెంటర్. వైజాగ్ అమ్మా? విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళిపోదామని నేను ఎక్కాను ట్రైన్లో. ఆ ట్రైన్ ఒంగోలులో వచ్చింది. అసలు ఎందుకు జరిగింది? నీకు మతి స్థిమితం ఎందుకు తప్పింది అనేది నీకు ఐడియా? మా ఆయన కొట్టేసి బుర్రమాద కుట్లేపించాడు. అందుకే అంతవరకే గుర్తుంది. అంతవరకు గుర్తుంది, మళ్ళీ ఏం జరిగిందో గుర్తులేదు. ఇప్పుడు ఎన్నాళ్ళు హాస్పిటల్లో? 15 రోజులు ఉన్నాను. వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు నీకు. ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఇప్పుడు బాగానే ఉంది. మా అల్లులో కానీ ఆ పిల్లలు కానీ మాకు ఫోన్ అయినా చేయలేదు. ఇలా పోయింది చేసిందని వాళ్ళు చేయలేదు. చేయకపోతే మళ్ళీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఇలాగా పిల్ల కనబడదని అన్నారు. అందుకని మరి ఎక్కడున్నదో ఏటో మాకు ఎక్కడ తెలదో ఏం చేయడం ఏడు చేసినాడని మా ఫోన్ అని వాళ్ళు చేయలేదు. చచ్చిపోనామని మా ఏడుచోరు ఎక్కడో చచ్చిపోయింది నీదని కొట్టేసి అలాగ దాన్ని పాడెట్టాడని మాట అల్లుడే బొర్రలు మాకు కొట్టించి కుట్లు వేయించి అప్పుడు కానీ మనీ అలా చెల్లిపోయినారు. ఆ మందులు అవి వేయడము చేయడము మంచి చెడ్డ నీరు తాగడము అది ఇష్టం వచ్చినట్టు తిరగడం. ఓ భర్త అప్పారావు మొట్టా పని చేస్తాడు. పొగలాలు చేసి పొద్దు తాక్కుని తిరుగుతాడు. పిల్లం ఏటో పిల్లలు ఏటో 3 కొడుకులు.
నవంబర్ 24వ తారీఖున పోయిన సంవత్సరం 2016న జేఆర్పిఎస్సి రమణయ్య గారు మాకు ఫోన్ చేశారు. ఒంగోలు రైల్వే స్టేషన్లో ఒక ఆమె మతిస్థిమితం లేకుండా తిరుగుతుంది, ఆమె రక్షించాలని చెప్పి మాకు ఫోన్ చేశారు. వెంటనే నేను రైల్వే స్టేషన్ వచ్చినప్పుడు ఆమె పూర్తిగా మానసిక లేదు, అసలు ఏ అడ్రస్ సరిగ్గా చెప్పలేకపోతుంది, ఆమె పెద్దగా అరుచుకుంటుంది, ఆమె అంత గందరగోళంగా ఉంది. సరే, ఆ విషయం నేను వెంటనే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మన వెంకటాద్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాను. ఆయన వెంటనే సిరి హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ మన సౌత్ బైపాస్లో ఉన్న హాస్పిటల్ వారికి తెలియజేశాడు. వెంటనే వాళ్ళు అంబులెన్స్ పంపించి మనం అక్కడ పెట్టేసిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు నెల రోజుల నుంచి ట్రీట్మెంట్ని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ₹1 కూడా ఆశించకుండా మొత్తం ఎంత ఖర్చు అయినా కూడా వాళ్ళు మొత్తం ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆమెకు 2 రోజుల క్రితం మొత్తం విషయాలన్నీ గుర్తుకు రావడం, వాళ్ళతో చెప్పడం, షేర్ చేసుకుని వాళ్ళు వెంటనే నన్ను పిలిపించారు. ఆ మొత్తం చెప్తున్న సాగర్ని నిన్న వెళ్ళేసి ఆమెను హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆమె చెప్పిన అడ్రస్ మొత్తాన్ని కూడా నేను కనుక్కుని వెంటనే ఎవరైతే చెప్పిందో బీవిలి సిఏ గారికి ఫోన్ చేసి చెప్పాను. సార్ ఇట్లా మీ అడ్రస్ తగరపోల్సా నంబోడిపేట అని చెప్పగా నేను వెంటనే కానిస్టేబుల్ అక్కడ పంపించి అడ్రస్ చెప్పించారు. ఆమె చెప్పిన అడ్రస్ టాలీ అయింది. వెంటనే వాళ్ళు బయలుదేరి ఈరోజు వచ్చారు. ఈరోజు మన జీఆర్పిఎస్ గారి సమక్షంలో వాళ్ళని అప్పగించడం. అందరికీ వాళ్ళు ధన్యవాదాలు తెలియజేసుకుని వాళ్ళు ఇన్నాళ్ళ తర్వాత మా పాప కనపడడం మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తా ఉన్నారు వాళ్ళ అమ్మా నాన్నలు. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో శరత్, సత్య న్యూస్, ఒంగోలు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అప్సా నూతన నగర కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా టి ధనంజయరావు, కార్యదర్శిగా ఎం వంశీకృష్ణ, కోశాధికారిగా ఎం లక్ష్మీనారాయణ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వీరిని పలువురు అభినందించారు. సత్య న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. తెలుగు కనపడాలి, తెలుగు వినపడాలని శాసన మండలి సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సంగీత, సాహిత్య, సాంస్కృతిక సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సివిఎన్ రీడింగ్ రూమ్ లో ప్రారంభమైన సాహిత్య సమ్మేళనానికి ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు బి హనుమారెడ్డి అధ్యక్షత వహించిన ఈ సభలో సాహితీ వాచస్పతి, ఉపన్యాస చతురానన డాక్టర్ మొవ్వా వృషాద్రిపతి భారతంలో కర్ణుడు అనే అంశంపై ప్రసంగించారు. కర్ణుడు దానగుణాన్ని, వీరత్వాన్ని, కష్టాలను కళ్లకు కట్టినట్లు ఉపన్యసించారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, ఎన్ఆర్ఐ డాక్టర్ వెంకురెడ్డి, సంఘం కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు పాల్గొన్నారు. అతిథులను ఘనంగా సత్కరించారు. అన్న పిలుపులోన అనురాగం జనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం ధ్వనిస్తుంది, మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది, మామ అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది, అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది, ఆంటీ అంకుల్. ఇప్పుడే చెప్పారు హనుమారెడ్డి గారు, సెలవిచ్చారు కూడా, కాబోయే ప్రెసిడెంట్ గాని అంటే అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి సోదరుడు మన పొన్నూరు శ్రీనివాసులు గారికి, మా అన్నగారికి ఎంతో ప్రియమైన స్నేహితులు, మా కుటుంబ పెద్ద డాక్టర్ వెంకురెడ్డి గారికి, సాహితీ ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నాను. నేను ప్రకాశం జిల్లా రచయితల సంఘం అని అంటే హనుమారెడ్డి గారు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, అంటే ప్రస్తుతానికి తెలంగాణ కూడా ఉన్నది, తమిళనాడులో కూడా హనుమారెడ్డి గారి గురించి ఎప్పుడు పేరు ప్రస్తావిస్తూ ఉంటారు. ఉన్నప్పుడు కూడా వారు చేస్తున్న కృషి అనేది, తెలుగు భాష కొరకు వారు చేస్తున్న పోరాటం అనేది కూడా ఎవరు మర్చిపోలేరు. ఇప్పుడు తెలుగు భాష అనేది ఎప్పుడు ప్రతి దగ్గర కనపడుతూ ఉండాలి, వినపడుతూ ఉండాలి. ఆ తెలుగు భాషకి ప్రాచీన హోదా కూడా వచ్చేదందుకు కొరకు మేము పార్లమెంటు మెంబర్గా ఉన్నప్పుడు మమ్మల్ని ప్రోత్సహించిన వ్యక్తి పెద్దలు హనుమారెడ్డి. కనుక మీరు మీ భాషను రక్షించుకోండి అని మనకే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి కూడాను పిలుపిచ్చారు. ఆ పిలుపును దృష్టిలో పెట్టుకొని మన ప్రజల్లో తెలుగుని ఎంతమంది చదువుకుంటున్నారో, ఎంతమంది చదువుకోకుండా విడిచేశారు, చదువుకోకుండా ఉన్న వాళ్ళ కారణాలు ఏమిటి, ఇవన్నీ కూడా అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఎన్ని విన్నపాలు చేసినా కానీ ఉపయోగం లేదని మేము తేల్చుకున్నాం. కనుక రక్షించవలసింది ఎవరు? ఈ తెలుగు భాష దేశ భాషలందు లెస్సానని తెలుగు భాష కాని శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్తే, అన్ని భాషలు తెలుసుకున్న వారు చెప్తే, మరి మన తెలుగు భాష రక్షించడానికి కంకణం కట్టుకోవాల్సింది ఎవరు? మనమే, ప్రజలే. ప్రజల్లో నుంచే తెలుగు రక్షింపబడాల, ప్రజలే రక్షించుకోవాలి, వారి మాతృభాషను వాళ్ళు రక్షించుకోవాలి అనని మేము చాలా కాలంగా దీనికోసం చాలా శ్రమిస్తున్నాం.
దాత అయిన వాడు పుడతాడంటే దాత భవతి మానవా, పుడితే పుట్టొచ్చు లేకపోతే లేదు. అటువంటి దానదాతల్ని ఒక్కొక్క యుగంలో ఒక్కడే ఉన్నాడన్నారు. కృతయుగంలో బలిచక్రవర్తే దాత, త్రేతాయుగంలో రఘుమహారాజే దాత, ఈ ద్వాపరంలో కర్ణుడే దాత, కలియుగంలో రాయని భాస్కరుడే దాత అని మొత్తం ఒక్కొక్క యుగానికి ఒక్క దాతను మాత్రమే చెప్పారు. అయితే ఆయన దాతగా తమిళ భాషలో కూడా కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఓసారి చక్రవర్తుల యొక్క గృహాల్లోకి పోతు టీగ కూడా వెళ్ళటానికి వీల్లేదు. కానీ దుర్యోధను సార్వభౌముని యొక్క అంతఃపురంలో కర్ణుడు వచ్చినటువంటి అన్నగారు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారికి, మా అన్నగారు ప్రకాశం మన ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అన్న నల్లూరు వెంకటేశ్వర్లు గారిని ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మన మౌవా వృషాద్రిపతి గారికి, అన్నగారు ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఈ కార్యక్రమంలో అన్నమయ్యగా ఐ మురళీకృష్ణ గారు, త్యాగయ్యగా త్రోవగుంట గాలిబ్ సాహెబ్ గారు, రామదాసుగా గోరకవి రఘు గారు, పురంధరదాసుగా స్వర్ణ వెంకట సుబ్బారావు గారు, జయదేవుడుగా ఐ కమలాకర్ గారు. మెట్రో టీవీ స్టాఫ్ రిపోర్టర్ చందు తండ్రి రిటైర్డ్ ఏపీ ట్రాన్స్కో ఎంప్లాయీ అన్నావజ్జల శ్రీనివాసరావు 7వ తేదీ శనివారం మరణించారు. 8వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు వీఐపీ రోడ్లోని సాయి టవర్స్ వద్ద నుండి అంతిమయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. వీరి మరణానికి పలువురు జర్నలిస్టులు సంతాపం తెలిపారు. క్రొత్త కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో భారతీయం ఆధ్వర్యంలో వృత్తి ఆధార కళలను ప్రోత్సహించనున్నట్లు ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు తెలిపారు. ఈ నెల 18 నుండి జరిగే భారతీయం ఉత్సవాలలో ఉదయం 6 గంటలకు యోగా, 10 గంటలకు బాలోత్సవం, యువజనోత్సవం, సాయంత్రం 4 గంటలకు జానపద ఉత్సవాలు, శ్రీ భారతీయుడు అవార్డులు ప్రదానం, సాహితీ ఉత్సవం, బుక్ బ్యాంక్, ఆరోగ్య, స్వచ్ఛతా ఉత్సవాలు, వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు భారతీయం అధ్యక్షులు ఈదర భరత్ తెలిపారు. 21 కోలాట బృందాలు, 13 నాదస్వర బృందాలు, 2 డప్పు బృందాలను ఎంపిక చేసినట్లు ఈదర హరిబాబు తెలిపారు. మొన్నటి వాళ్ళు నిన్నటికి కళల్లో కొత్తదనాన్ని కల్పించి నిన్నటికి అందించారు రకరకాల ప్రయోగాలతో. నిన్నటి వాళ్ళు నేటికి కొత్తవి కొన్ని అందించారు. మనం రేపటికి గతంలో అన్నీ కలుపుతూ కొత్తదనాన్ని కూడా రేపటికి అందించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే కళలు గతంలో మన ప్రజలంతా కూడా కళల్ని కేవలం వినోదం కోసమో లేక కష్టపడిన ప్రజలంతా కూడా శ్రమను మర్చిపోవటానికి ఒక ఉపశమనంగాను రకరకాలుగా వీటి ఉపయోగాన్ని చెప్పారు. అయితే ఇప్పుడు మనం ఎన్టీఆర్ కళా పరిషత్ ద్వారా మనం చెప్పాలనుకున్న అంశం ఏంటంటే గతంలో మన వాళ్ళు చెప్పిన 64 కళలలో కొన్ని కనుమరుగయ్యాయి, కొన్ని జీవన విధానంలో ఉన్నాయి. అరవై 64కి కొత్త కళలు నేటి జీవన విధానంలో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అనేక మార్పులు చేర్పులతోటి వచ్చాము. కొత్త కళలను ఏం కలపగలము
ఏం గుర్తించగలం అనేది. బాలోత్సవం అంటే 16 సంవత్సరాల లోపల పిల్లలందరికీ చేసే కార్యక్రమాలన్నీ కూడా బాలోత్సవ పేరు కిందకు వస్తాయి. అట్లానే యువకులు బిలో 35 ఇయర్స్ ఈ కేటగిరీ వాళ్ళందరినీ కూడా యువ ఉత్సవంలోకి వస్తాయి. సో ఉదయం 10 గంటలకి నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సాహిత్య మరియు వైజ్ఞానిక కార్యక్రమాలు. వీటి షెడ్యూల్ ఇంటర్నెట్లో ఉంటుంది, కళార్చన.in వెబ్సైట్లో. అదే సమయంలో కొన్ని రోజుల్లో సుస్థిర ప్రగతి లక్ష్యాలకు సంబంధించిన కొన్ని వర్క్షాపులు ఉంటాయి. అలానే మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు బాలోత్సవం అవచ్చు, యువ ఉత్సవం అవచ్చు. దాంట్లో భాగంగా రంగస్థల పరిచయ కార్యక్రమాలు. ఇదేంటంటే ఆడిషన్స్ కూడా ప్యారల్గా జరుగుతుంటాయి దీంతో పాటు. సో ఎవరైతే వాళ్ళ ఆర్ట్ని ప్రూవ్ చేసుకుందాం అంటారో వాళ్ళందరూ ఆ టైంలో వచ్చి దానికి ఆడిషన్ ఇచ్చి అది బాగున్నట్లయితే సాయంత్రం స్టేజ్కి కూడా వాళ్ళని ఇవ్వడం జరుగుతుంది. సో దాని ఆడిషన్స్ ప్యారల్గా జరుగుతుంటే అట్ ద సేమ్ టైం ఈ రంగస్థల పరిచయ కార్యక్రమాలు అమెచ్యూర్స్ కోసం, అప్పుడు దాకా అలవాటు లేని వాళ్ళు, ఇది తెలుసుకుందాం అంటే ఫస్ట్ టైమర్స్ స్టేజ్ మీదకి వెళ్ళే వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఈ రంగస్థల పరిచయ కార్యక్రమాల ద్వారా మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు వాళ్ళకి అవకాశం ఇస్తాం అలవాటు పడడానికి. అలాంటి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఈ ప్రకాశం ఫైనస్ట్ ఎవరైతే అత్యద్భుతంగా వాళ్ళ కళల్లో అంటే దగ్గరగా ప్రకాశం ఫైనస్ట్ దాకా వస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ప్రొఫెషనల్ థియేటర్ అది. సో అందరూ పబ్లిక్ అందరూ సమక్షంలో వాళ్ళకి టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రకాశం ఫైనస్ట్గా వాళ్ళు అక్కడ దాకా రావడానికి వాళ్ళు ఆడిషన్స్. ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లు రద్దు చేసి అన్ని వర్గాల వారిని తీవ్ర ఇక్కట్లకు గురి చేశాడని ఏఐసీసీ పరిశీలకులు ధర్మసేన ఆరోపించారు. కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఎన్నికల కోసం నరేంద్ర మోడీ ప్రజల దృష్టి మరల్చి నిరంకుశంగా పాలన చేస్తున్నారని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు వలన దేశవ్యాప్తంగా 150 మంది అసువులు బాస్తే ప్రధాని పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ నాయకులు శ్రీపతి ప్రకాష్, ఈదా సుధాకర్ రెడ్డి, వేమ శ్రీనివాసరావు, శశికాంత్ భూషణ్, బొడ్డు సతీష్, దాసరి నాగలక్ష్మి, నవీన్ రాయ్, చంద్రశేఖర్ యాదవ్ తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. Today and from yesterday we have started a campaigning across country against demonetization, ill effects on the poor people of this country. Mr. Narendra Modi, the Prime Minister of India, has done this demonetization just to divert the attention of people who were all demanding 15 lakhs in their account. He fooled people coming to power by saying that there is a lot of black money, which of a common man's money which has been invested in Swiss bank, which is not true. And now when the elections are happening in UP and Punjab, he wanted to divert the attention of the whole countrymen by coming into this new project called demonetization. And this demonetization has భారతదేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా చెప్పారు. అంతేకాకుండా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 ఎలక్షన్లప్పుడు జరిగినటువంటి సమావేశాల్లో ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి అన్ని సభల్లో కూడా చెప్పినటువంటి మాట మనందరికీ తెలిసింది. ఈరోజు 2.5 సంవత్సరాలు పూర్తయింది, కానీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు, రావాల్సినటువంటి నిధులు రాలేదు. చట్టంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం 2014 ముందు చనిపోతే వాళ్ళకి పార్లమెంట్ లో సంతాపాన్ని తెలియజేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ నువ్వు తీసుకున్నటువంటి ఒక దరిద్రపు చర్య వల్ల 150 మంది భారతదేశ ప్రజలు చనిపోతే వాళ్ళకి పార్లమెంట్ లో సంతాపం తెలిసినటువంటి పరిస్థితి లేదు. కనుక నువ్వు ఒక మోసపూరితమైనటువంటి వాగ్దానాలతోటి, ఒక నిరంకుశమైనటువంటి పరిపాలనతోటి నువ్వు భారతదేశాన్ని పరిపాలిస్తున్నావు. కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించే అవకాశం ఇప్పుడు మనకు కలిగింది. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అనేక సంవత్సరాల దేశ పాలనలో
ఏ ఒక్క పేదవాడు కూడా అన్యాయం జరగకుండా అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ మరి ఆ విధంగా సంవత్సరాలు తీసుకొచ్చి దేశంలో పేద ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు మొత్తం చేశాం. ఇవాళ వచ్చేవరకు పేద నుంచి టీ అమ్ముకునే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యి అతను పేద పనులు మర్చిపోయి పెట్టుబడిదారు వ్యవస్థకి కొమ్ము కాస్తున్న విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి మోడీ ఉన్నపాలంగా ఓవర్ నైట్ దానికి ప్రత్యామ్నాయం లేకుండా నోట్లు రద్దు చేశాడు. 190 మంది మరి మామూలుగా పేదలు చనిపోవడం జరిగింది క్యూ లైన్లో ఉండి అనేక రకాల నోట్లు డబ్బు కోసం అని చెప్పండి. ఆ విధంగా ఒక విచిత్రమైన పరిస్థితి భారతదేశంలో మనం పెన్నెల విధంగా మోడీ సృష్టించాడు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. పివి నరసింహరావు గారు కానీ, అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు కానీ, సోనియా గాంధీ నేతృత్వంలో మరి దేశ ప్రజలకు స్పెషల్ డ్రైవ్ పేరుతో ఆర్టీసీ అధికారులు అక్రమంగా దాడులు చేస్తూ ఆటో కార్మికుల ఉపాధిని దెబ్బతీయడాన్ని నిరసిస్తూ ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మినీ స్టేడియం వద్ద నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కంటెనపల్లి శ్రీనివాసులు, నగర కార్యదర్శి బి వెంకట్రావు వీరికి మద్దతు పలికారు. ఆర్టీసీ అధికారులు ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని అన్వేషించుకోకుండా ఆటో కార్మికులను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి తంబి శ్రీనివాసులు, బంకా సుబ్బారావు, బేగ్, పి సత్యానందం, శ్రీను, అంగిరేకుల కోటేశ్వరరావు, బి బ్రహ్మయ్య, రామిరెడ్డి, రమణారెడ్డి, చంద్రమోహన్, ఏసుపాదం, దాసరి రమేష్, తిరుమలయ్య, పృథ్వీ, కొండారెడ్డి, శేఖర్, అజయ్, వందనం తదితరులు పాల్గొన్నారు. పెట్టుకొని అక్రమంగా కేసులు రాపిస్తుంది. మేము సిఐటిగా ఈరోజు డిమాండ్ చేస్తుంది, ఆర్టీసీ అధికారులకి ఆటో కార్మికులకి జోలికి వచ్చేటువంటి హక్కు లేదు ప్రాథమికంగా. అందుకని ఆర్టీసీ యాజమాన్యానికి మేము తెలియజేయదలుచుకుంది, ఇది ఆర్టీసీ కార్మికులకి ఆటో కార్మికులకి గొడవగా మాత్రం సృష్టించవచ్చు. దయచేసి మీకు నిజంగా ఆర్టీసీ లాభాల బాటలో నడవాలనేటువంటి కోరిక కానీ ఏదన్నా ఉందంటే మీరు చేయాల్సింది రావాల్సింది ఆటోల జోలికి కాదు. మీ ఆర్టీసీ డిపో ముందే పెట్టి ప్రతిరోజు హైదరాబాదు, చెన్నై, బెంగళూరుకి 55 బస్సులు వెళ్తున్నాయి. ఒక్కో బస్సుకి యావరేజ్న 20,000 రూపాయలు ఆర్టీసీకి వచ్చే నష్టం పోతుంది. అంటే 5 రెళ్ళు 10 లక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా శాఖ ప్రతినిధులు రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావును మర్యాదపూర్వకంగా కలిశారు. డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షులు వి ప్రసన్నాంజనేయ కుమార్, ఉపాధ్యక్షులు కె కొండయ్య, ప్రధాన కార్యదర్శి కెవి అనిల్ కుమార్, కోశాధికారి వి సతీష్ బాబు తదితరులు మంత్రి సిద్ధాను కలిసిన వారిలో ఉన్నారు. సత్యానిష్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా జడ్జి ఎంజి ప్రియదర్శిని ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. కోర్టు ఆవరణను పరిశుభ్రపరిచి మొక్కలు నాటారు. సార్ మీరు కొంచెం వెనకండి సార్, మేడం గారు కనపడతారు. మేడం మేడం గారు ఇక్కడ రండి మేడం. ఓకే 1 సెకండ్ మేడం. కొంచెం వెనక్కి రండి. డిస్టెన్స్ ఇచ్చే తీసుకోవడానికి వాళ్ళు ముందుకు వస్తారు, మనం తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, 1వ అదనపు జడ్జ్ ఇస్మాయిల్, ఫ్యామిలీ కోర్టు జడ్జ్ వి మోహన్ కుమార్, 3వ అదనపు జడ్జ్ శ్రావణ్ కుమార్, 2వ అదనపు జడ్జ్ దుర్గా కళ్యాణి, న్యాయమూర్తులు విశ్వనాథం, లక్ష్మీకుమారి, రాజా వెంకటాద్రి, శారద, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీడియా వర్గాలకి నమస్కారం. మనం పనిచేసే ప్రదేశాలు కూడా శుభ్రంగా ఉండాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇవాళ నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఉద్యోగస్తులు అందరూ కూడా ఎక్కువ సమయం పనిచేసే ప్రదేశాల్లోనే ఉంటారు, ఇంట్లో కంటే కూడా. కాబట్టి వాళ్ళ ప్రదేశం
అంతా కూడా క్లీన్గా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే బాగా పనిచేయగలుగుతాం. ఈ ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని ఇవాళ చేయాలని తలపెట్టాము. నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పగానే మున్సిపల్ కమిషనర్ గారు ఇమీడియట్గా స్పందించి వారు మాకు 350 మొక్కలను ఇవ్వడం జరిగింది. వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక రెండో విషయం ఏంటంటే, మనకు తెలుసు ప్రపంచాన్నంతా కూడా పట్టి పీడిస్తుంది కాలుష్య భూతం. ఈరోజు గాలి, నీరు, నేల అంతా కూడా కాలుష్యంలో కలిగి ఉంది. దానివల్ల ఏంటంటే స్వచ్ఛంగా మంచి గాలి పీల్చుకోలేని పరిస్థితి. ఇదంతా కూడా మానవుని యొక్క తప్పిదం వల్లే. దాన్ని సరిదిద్దుకోవడానికి మొక్కలు నాటడం ఒకటే సరైన పద్ధతి అని నేను భావిస్తూ ఉన్నాను. మన డీఫారెస్టేషన్ మనకు తెలుసు, దానివల్ల వాతావరణ అసమతుల్యం మొదలైంది. ఇదంతా కూడా అరికట్టడానికి ఇది ఒక మొదటి నడకగా స్వాతంత్ర్యం కంటే పారిశుద్ధ్యమే మేలు అన్నటువంటి మహాత్మా గాంధీ స్ఫూర్తితో మహాత్మా గాంధీ 1917లో రాజకీయాలకు వస్తే 17 కంటే ముందునే 1915లోనే ఈ మాట చెబితే 100 సంవత్సరాల తరువాత మనం 2015 అక్టోబర్ 2న మహాత్మా గాంధీ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ దానికి సింబల్గా కూడా మహాత్మా గాంధీ యొక్క కళ్ళద్దాలను మనం పెట్టుకున్నాం. అంటే మహాత్మా గాంధీ స్వర్గలోకం నుంచి భారతీయులందరూ కూడా నా యొక్క స్ఫూర్తితో చేస్తున్నటువంటి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుందో అనేది ఆ మహానుభావులు చూస్తున్నారు. తప్పనిసరిగా మహాత్మా గాంధీ యొక్క స్ఫూర్తితో ప్రారంభమైనటువంటి ఈ స్వచ్ఛ భారత్ ఉద్యమం అనేది మహాత్మా గాంధీ యొక్క 150వ జన్మదినోత్సవము 1990 మనకు రాబోతుంది. 2019 అక్టోబర్ 2 నాటికి తప్పనిసరిగా ఆనాటికి భారతదేశం మొత్తంలో కూడా పరిశుభ్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భారతదేశంగా రూపొందించుకునే కార్యక్రమానికి సంబంధించి గత 2 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు మనం చేస్తున్నాం. Beauty to see that always the court campus will be clean, and now today we are going for plantations and hope some of the advocates have already started watering the plants evening between 5 to 6, and I hope this will be continued and we will see that the entire court premises. ఈ నెల 8వ తేదీన గుంటూరులోని రజక భవనంలో రజక మేధో మథన సదస్సు జరుగుతుందని కార్యక్రమ నిర్వాహకురాలు దుర్గంపాటి పద్మజ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని, రజకులను కేవలం ఓటు బ్యాంకుగానే అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయన్నారు. రజకులలో చైతన్యం కలిగించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు రజకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆమె తెలిపారు. ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో రజక నాయకులు కోట శ్రీనివాసరావు, మాటూరి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మేము స్టేట్ వారీగా ప్రెస్ మీట్లు పెడుతూ ఈరోజు ఒంగోలు జిల్లాకి చేరుకొని ఈ ఒంగోలు జిల్లాలోని మా రజక సోదరీమణులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మేధోమథన సదస్సు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరయ్యి మన యొక్క జీవన గమనం గురించి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యమైన ఉద్దేశము 2014 ఎలక్షన్లలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రజకుల్ని ఎస్సీ రిజర్వేషన్లో చేరుస్తాము అని మాట ఇచ్చి ఉన్నారు. కానీ 2.5 సంవత్సరం పరిపాలన పైబడుతున్నా కానీ ఈ రోజుకి కూడా ఏ సభల్లో రజకుల ఎస్సీ రిజర్వేషన్ గురించి మాట్లాడకుండా ఉండడం చాలా బాధాకరమైన విషయము. కనుక మా ఓటు బ్యాంక్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షలకు పైగా ఉన్నది, అది కూడా తెలియజేస్తున్నాము. ఈ ఒంగోలులోని ఎమ్మెల్యేల గారులకు కూడా నేను మా రాష్ట్ర ఐక్యవేదిక తరపున తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యే సార్, మీరు ప్రతి ఒక్కరూ ఇప్పుడు అసెంబ్లీ సమావేశంలో మా రజకుల గురించి మీరు ప్రస్తావించవలసిందిగా కూడా నేను మిమ్మల్ని కోరుచున్నాను. జరగబోతుంది. ఈ సదస్సులో ప్రధానంగా రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు అది అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలనే ప్రధానమైనటువంటి ఉద్దేశంతో రాష్ట్ర స్థాయి రజ సంఘాల తరపున పోరాటం చేసేటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా పార్టీలకు అతీతంగా పాల్గొని
రజకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమావేశంలో చర్చించి వాటిని నెరవేర్చే దిశగా ఒక కార్యరూపం దాల్చడానికి అందరూ ఈ సమావేశానికి 13 జిల్లాల నుంచి పొగాకు వేలం కేంద్రాల తగ్గింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రైతు సంఘాల నాయకులు టొబాకో బోర్డు ఆర్ఎం ఉమామహేశ్వరరావుని కలిసి వినతిపత్రం సమర్పించారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యాపారులందరూ వేలంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. జిల్లాలో సాగు చేసే పంటల్లో పొగాకు ప్రధానమైనదని, దాదాపు 30,000 మంది రైతులు పొగాకు సాగు చేస్తున్నట్లు చెప్పారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గునేని గోపీనాథ్, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, మండవ శ్రీనివాసరావు, కాట్రగడ్డ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉత్పత్తి అయినప్పుడు కూడా వాళ్ళని మనం బతిమలాడాల్సిన పరిస్థితి వచ్చింది గతంలో. మీ పవర్ మీరు చూపించాం సార్ వాళ్ళకి అట్లాగా సార్ మేము కోరుకునేది ఏంటంటే మా అనుమానం కూడా ఏంటంటే చేసే పనిలో ఉన్నారు. ఈ ఫస్ట్ స్టెప్ అనుకుంటున్నాం వేలం కేంద్రాలు రైతుల వైపు నుంచో అది మెయిన్. రెండోది ఉద్యోగుల వైపు నుంచి కూడా చూస్తున్నాం. ఇప్పుడు దాంట్లో పనిచేసేటటువంటి ఉద్యోగులు ఎడుకోవాలి సార్. తగ్గించుకుంటూ ఒకసారి అంటూ తగ్గించడం మొదలు పెడితే అది ఆగదు సార్, అక్కడైతే ఆగదు. వాల్యూమ్ బట్టి బయస్ ఆపరేషన్ రైతు సంఘ నాయకులు పొగాకు బోర్డు ఆర్ఎం గారిని, ఇతర అధికారులను కలవడం జరిగింది. ముఖ్యంగా పొగాకు బోర్డు కుదించాలి, పొగాకు వేలం కేంద్రాలు తగ్గించాలనే నిర్ణయం వల్ల లాభ పొందేది రైతుల, వ్యాపారస్తుల, బోర్డు అధికారుల అనే విషయాన్ని ఒక్క విషయం క్షుణ్ణంగా గమనిస్తే పొగాకు బోర్డు వారు ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం వల్ల రైతులు చాలా నష్టపోయే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 100 రోజుల్లో అమ్మాల్సిన పొగాకుని 3 నెలలు పొగాకు పంట పండిస్తే 6 నెలలు రైతులు అమ్ముకున్న పరిస్థితులు గత 2 సంవత్సరాల్లో రైతులు చూస్తూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితిని భిన్నంగా రైతులు ఎంత నష్టపోతున్నారంటే పొగాకులో నాణ్యత కోల్పోతున్నారు, గోడౌన్ ఫెసిలిటీ లేదు, స్టోరేజ్ చేసుకునే అవకాశం లేదు, ఎటువంటి అవకాశాలు లేవు. ఇటువంటి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. దీనిని అందరూ గమనించి వేలం కేంద్రాలు విరమణ రద్దు చేసుకోవాలని చెప్పి రైతు సంఘాలు అధికారులు ఈరోజు కోవడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రభుత్వం ఆరోగ్య రక్ష పథకాన్ని నూతనంగా ప్రవేశపెట్టిందని ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ టి రాజేష్ కుమార్ తెలిపారు. తెల్ల రేషన్ కార్డుదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు. పాత రిమ్స్లోని ఆరోగ్య సేవ కార్యాలయంలో ఆయన ఆరోగ్య రక్షణకు సంబంధించిన వివరాలు తెలిపారు. ఈ పథకం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి సంజీవని లాంటిదని అన్నారు. ప్రకాశం జిల్లాలోని 21 ఆసుపత్రుల్లో ఈ పథకం కింద ఉచితంగా వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ పథకానికి ఒక్కో వ్యక్తి 1,200 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే పథకం వర్తిస్తుందని అన్నారు. మీ సేవా కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని, ఎంపిక చేసిన 410 ఆసుపత్రుల్లో ఏసీ గదుల్లో చికిత్సను అందజేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా మేనేజర్ కె నవీన్ పాల్గొన్నారు. ఫస్ట్ ఇది మా పేజ్ ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ ఇలా వస్తుంది, ఎన్టీఆర్ వైద్య సేవ పోర్టల్. ఇది ఇక్కడ మన ఆరోగ్య రక్ష స్కీమ్ గురించి అని ఒక లైన్ వస్తుంది. ఆ లైన్లో అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఇలాగా మనకి నెక్స్ట్ పేజ్ డిస్ప్లే అవుతుందండి. ఇది ఆరోగ్య రక్ష అని చెప్పి ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పేసి మనకు కాలం వస్తుంది. మనము ఆ ఆధార్ కాలం దగ్గర ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే నెక్స్ట్ మనకు ఒక ఓటీపీ జనరేట్ చేయమని వస్తుంది. ఓటీపీ ఆధార్ నెంబర్ కొట్టగానే కింద ఓటీపీ. మనం ఆధార్ నెంబర్కి మన ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఎన్రోల్ చేస్తుంటారు అందరు ఇప్పటికే. సో ఆ ఎన్రోల్మెంట్ వల్ల మనకు ఆ ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేటర్ అయిన ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత
మనకి ఇలా ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి ఒకేసారి. ఇలా కుటుంబంలో ఉన్న ప్రతి మనిషి వాళ్ళ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం అలా వచ్చేస్తాయి. వచ్చిన వెంటనే వాళ్ళు ఎంత ప్రీమియం కట్టాలి, ఎంత కట్టాలి అనేది అక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే బోర్డు వచ్చేస్తుందండి. వాళ్ళు సపరేట్గా ఏం చేయాల్సిన పనిలా, అది ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్. నెక్స్ట్ ప్రాసెస్ వెళ్ళేసరికి అలా వెళ్ళిన తర్వాత మనకు నెక్స్ట్ అలా ఓకే కొట్టంగానే మనకు వచ్చేది ఆన్లైన్ పేమెంట్ ఎలా చేయాలి. ఆన్లైన్ పేమెంట్ క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా అనేది ఒక కాలమ్స్ వచ్చేస్తాయి వెంటనే మనకి. సో వే ఆఫ్ పేమెంట్ మనం ఎలా అయినా ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు పేమెంట్ చేసేసుకోవచ్చు అండి. అది సో ఇదందరికీ అవగాహన కోసం వాళ్ళ ఇంట్లో కూర్చొనే చేసుకోవచ్చు, మీ సేవా సెంటర్లో చేసుకోవచ్చు అని 2 రకాలుగా లబ్ధి పొందే వాళ్ళు ఉంటారు. ఇంకపోతే ఒంగోలు కుష్టు నివారణ వైద్యశాలలోని రోగులకు భోజన వసతితో పాటు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గా ఆప్టికల్స్ సిరిగుడి శ్రీకాంత్, రావిపాటి మహేష్, కోడూరి కిషోర్, వరకుమార్, రిమ్స్ నేత్ర వైద్యురాలు డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ సుమయాఖన, ఎంవి సత్యనారాయణ, పల్నాటి నాగేశ్వరరావు, తుమ్మకూరి దొర, వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ మంచి పనికి మంచి చేయాలని అందరూ అనుకుంటారు, బట్ దానికి ఒక అవకాశం రావాలి. సో నాకు మహేష్ ద్వారా వచ్చింది. నా ఫ్రెండ్ వాడు యూనియన్ బ్యాంక్లో పనిచేస్తారు. వాడికి సత్యనారాయణ గారు చెప్పారు. సో ఇలాగా లెప్రసీ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఐ టెస్ట్ చేసి ఇవ్వాలి అని, స్పెట్స్ ఇవ్వాలని. సో నేను అది అమ్మటనే నాకు నచ్చింది. సో అందుకని ఇక్కడికి వచ్చాను. సో అందరికి ఇస్తాను, ఇంక సపోర్ట్ చేస్తాను కూడా దీనికి. ఏఎంజీ ఇంటర్నేషనల్ ఇండియా చిలకలూరిపేట వారి చేత ఇక్కడ వ్యాధిగ్రస్తులకి రైసు, ఆయిల్ ప్యాకెట్టు, కందిపప్పు, సోప్స్ అవన్నీ ఇవ్వబడతా ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు ప్రతి నెల 7వ తారీఖు ఒక దాత ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తే ఈరోజు ఆ అన్నదాతగా కోడూరి కిషోర్ గారు వ్యవహరిస్తున్నారు. అలాగే ఈరోజు రిమ్స్ నేత్ర వైద్యులు సంజారాని వాళ్ళ కొలీగ్స్ వచ్చి ఇక్కడ వ్యాధిగ్రస్తులకి ఐ క్యాంప్ నిర్వహిస్తున్నారు. అలా వాళ్ళకి అన్ని ఫ్రీగా ఆప్టికల్స్ అవన్నీ కళ్ళద్దాలు ఇవ్వటానికి దుర్గా ఆప్టికల్స్ అధినేత సిరిగుడి శ్రీకాంత్ గారు ముందుకొచ్చారు. అలాగే వాళ్ళ మిత్రులు యూనియన్ బ్యాంక్ క్యాషియర్ రావిపాటి మహేష్, వీళ్ళందరూ ఇక్కడ ఈరోజు సేవా కార్యక్రమంలో వాళ్ళ సేవలు అందిస్తున్నారు. ఈ సత్యనారాయణ గారు వీటన్నిటికీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఏఎంజీ ప్రతినిధులకి సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుంది. రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు వెల్లడి. తెలుగు కనపడాలి, తెలుగు వినపడాలని పిలుపునిచ్చిన శాసన మండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి. జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపు. సత్య న్యూస్లో నేటి మాట. సమయం రావాలని వేచి చూస్తున్నంత కాలం జీవితాంతం నిరీక్షిస్తూనే ఉండాలి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.